ఎంత లాస్ అయిందని చెప్తారేమో అని ఎక్స్పెక్ట్ చేసాం. కానీ ఇందాక మీరన్నట్టు గ్రహణం అనే తప్ప మిగిలింది ఎక్కడ పెద్దగా మాట్లాడినట్టు కూడా ఏం లేదు, ఏం మాట్లాడలేదు కూడా. అంటే ఆయన పర్సనల్ అది బీజేపీ ఇంకా అది భారతీయ జనతా పార్టీగా విమర్శిస్తుంది రాష్ట్ర నాయకత్వం, జాతీయ నాయకత్వానికి శత్రుత్వం లేదు కదా. అది రెండోది ఏంటంటే ఇక్కడ మోడీ ఫార్ములా వాళ్ళకి తెలుసు, బీజేపీ వాళ్ళకి. ఈవెన్ క్రిందసారి కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పొత్తు కుదిరిన తర్వాత చిలకలూరుపేటలో జరిగిన సభలో కూడా మోడీ జగన్ ఒక్క మాట కూడా అనలా. ఇక్కడ నేను చెప్పినట్టు అక్కడ ఒపీనియన్ పరంగా చూసినప్పుడు మోడీకి జగన్ మీద ద్వేషం లేదు, షాకి మాత్రం ఉంది. అది ఆయన వైజాగ్ విమర్శించారు వచ్చినప్పుడు. కానీ ఇప్పుడు అమరావతి విషయంలో, రాజధాని విషయంలో ఇంకా అనుకున్నట్టు జరుగుతుంది. కేంద్రం ఏం అడిగితే చేయడానికి సిద్ధంగా ఉంది. చేయించుకోవడం వీళ్ళకి చేత కావాలి, చేత కావడమా వీళ్ళ స్వార్థమా? స్వార్థాన్ని పక్కన పెడితే ఊరు బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది. ఇప్పుడు గనక సక్సెస్ చేయకపోతే వాళ్ళ స్వార్థం కోసం ఆగితే భవిష్యత్ తరాలు క్షమించవు. ఎందుకంటే ఇప్పుడు సెటరైట్ చేసుకోకపోతే ఇక భవిష్యత్తు లేదు. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఆపర్చునిటీ. మనం తర్వాత నిదానంగా పోతుందిలే అంటే మనం త్రివేంద్రంగా మిగులుతాం. తేలితే ఇప్పుడే తేలిపోవాలి. ఇందులో అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతం, వికేంద్రీకరణ ఏది అనే అంశం చూడాలి. మన రాష్ట్రపు దరిద్రం ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, రాష్ట్రం విడిపోయినప్పుడు సొల్లుపన్యాసాలు బాగా ఇచ్చాం, రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలి అన్ని ప్రాంతాలని. ఇప్పుడు కూడా అదే సొల్లుపన్యాసాలు ఇస్తాం. కానీ కేంద్రీకృత అభివృద్ధిని కోరుకుంటాం అనడానికి సాక్ష్యం ఉత్తరాంధ్రోళ్ళు అమరావతి రాజధానిని యాక్సెప్ట్ చేశారు, రాయలసీమ వాళ్ళు అమరావతి రాజధానిని యాక్సెప్ట్ చేశారు. గతంలో ఎప్పుడు ఇవ్వనని సీట్లు ఇచ్చారు అమరావతి రాజధాని అమ్మ చంద్రబాబు. కాబట్టి వాళ్ళు వాళ్ళ ఊళ్ళల్లో బాగుపడాలనేటటువంటిది ఇంతకుముందు ఉన్న బిల్డింగ్ కంటే కొద్దిగా 10 బిల్డింగ్లు ఎక్కువ వచ్చినాయి కానీ సంతృప్తి పడుతున్నారు. ఓ హైదరాబాద్ తయారవ్వాలని కోరుకుంటున్నారు, ఓ చెన్నై తయారవ్వాలని కోరుకుంటున్నారు, ఓ బెంగళూరు తయారవ్వాలని కోరుకుంటున్నారంటే మనకు మన ప్రాంతాల్లో కూడా ఆ మనస్తత్వం, ఎందుకంటే వీళ్ళ బిడ్డలందరూ అక్కడికి వెళ్ళిన ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి. అవును, రైట్.